మనందరికీ ఉన్న పెద్ద ఛాలెంజ్ పేరెంటింగ్ కదండి. పిల్లల్ని బాగా పెంచాలి, మంచి మంచి స్కూళ్ళల్లో చదివించాలి, మంచి ఉద్యోగాలు వచ్చేలా చేయాలి, దానికోసం మంచి కోర్సులు చేయించాలి, ఇక వాళ్ళ ఆరోగ్యం బాగా చూసుకోవాలి, మంచి సంబంధాలు చూడాలి, పెళ్ళిళ్ళు చేయాలి, మన ఆస్తుపాస్తులు ఏమైనా ఉంటే ఇంకాస్త పోగేసి వాళ్ళకి అప్పచెప్పాలి. ఇదే కదా ఆలోచన జనరల్గా. కానీ పిల్లలు మన పట్ల చెడు అభిప్రాయం ఏర్పాటు చేసుకుంటారు. ఒక్కోసారి పిల్లలు వాళ్ళ మనసులో చాలా భయాలు ఉండిపోతాయి. ఆ ఏ ఒక్క భయం కూడా బయటికి చెప్పుకోలేరు. ఒక్కోసారి వాళ్ళల్లో వాళ్ళే నలిగిపోతూ ఉంటారు. శారీరక ఆరోగ్యం పాడు చేసుకుంటారు అనుకుంటే, ముఖ్యంగా మానసిక ఆరోగ్యం కూడా పాడు చేసేసుకుంటూ ఉంటారు. పేరెంటింగ్ మహాసముద్రం అండి. ఎంత చెప్పుకున్నా తక్కువే. గుర్తుంచుకోండి, పండితుల పుత్ర పరమసుంటవుతారు. చిన్న వాళ్ళ పిల్లలు అంటే టాపీ పని చేసుకునే వాళ్ళు, ఆటో నడుపుకునే వాళ్ళు, రిక్షా తొక్కునే వాళ్ళ పిల్లలు కూడా కలెక్టర్లు అవుతారు. ఇంకా గొప్ప వాళ్ళైన సందర్భాలు మనం చూసాం కదండి. సో ఇక్కడ పిల్లల విషయంలో మనం చేస్తున్న పెద్ద పొరపాటు ఏంటి అంటే, రీసెంట్గా నేను అబ్జర్వ్ చేసింది, మా పాప అయితే ఎప్పుడో 7-8 ఏళ్ల కిందట జరిగిపోయిన విషయాన్ని ఇప్పుడు చెప్పుద్దండి. నువ్వు అప్పుడు అలా చేసావుగా, లేకపోతే అన్నయ్యకి అది కొన్నారు నాకు కొనలేదు కదా, వాడికేమో అది పెట్టారు నాకు పెట్టలేదు కదా, అంటే ఆల్మోస్ట్ అది పుస్తకం రాస్తుందేమో, రెడ్ బుక్ రాస్తుందేమో అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుందండి. భయపడుతూ ఉంటాం, దాన్ని ఎగతాళి కూడా చేస్తూ ఉంటాం. పుస్తకంలో రాస్తున్నావా, రెడ్ బుక్ ఓపెన్ చేసావా, పుస్తకం ఉందా, అయిపోయిందా, కొత్త పేజీ స్టార్ట్ చేసావా, ఇలాగా. అంటే దానికి ఏదైనా కాస్త చిన్న లోటు జరిగితే అన్నట్టు. సో ఇక్కడ మరి మనం ఎంతసేపు స్కూల్లో చేర్పించామా, మంచి ఫీజు కట్టేసామా అనుకుంటున్నాం తప్పించి, నిరంతరం వాళ్ళతో కొన్ని విషయాలు డిస్కస్ చేయాలి, కొన్ని విషయాల్లో జోక్యం చేసుకోవాలి. అప్పుడే వాళ్ళతో మనకి మంచి ఇంటిమసీ పెరుగుద్దండి. ఒక మంచి ఫ్రెండ్స్ లాగా తయారవుతారు వాళ్ళు మనతో. అలాగే వాళ్ళ భయాలన్నీ కూడా పోగొట్టగలుగుతాం. ఏం చేయాలంటే చెప్తా, జాగ్రత్తగా వినండి. ఇది 15-16 లోపు వయసున్న పిల్లలందరికీ కామన్గా అప్లై అవుతుంది. ఆ మాటకు వస్తే డిగ్రీ చదివే పిల్లలకు కూడా ఇది అప్లై చేయొచ్చండి. గుర్తుంచుకోండి, ఇది 1వ తరగతి నుంచి ఇక్కడ దాకా. కావాలంటే మీరు చెక్ చేసుకోండి. ఈ పద్ధతి ఫాలో అయిన తర్వాత జస్ట్ 10-15 నిమిషాలే డైలీ కేటాయించుకొని ఫాలో అయిన తర్వాత మీ వాళ్ళు 1 నెల, 2 నెలలు, 3 నెలల్లో మీ పాప కానీ బాబులో కానీ ట్రెమెండియస్ చేంజ్ వచ్చే అవకాశం ఉందని సైకాలజిస్టులే చెప్తున్నారు. సో మరి జాగ్రత్తగా వినండి. ఆ రోజు అంటే ఉదయం హడావిడి లెగిసిపోతాం, మన బాధ మంది, మన పరుగు మంది, వాళ్ళ పరుగు వాళ్ళది అయిపోతుంది కదా. వచ్చిన తర్వాత కాస్త ఖాళీ చేసుకోవాలి, తప్పదు. ఖాళీ లేదంటే కుదరదు. రోజు ఎలా గడిచింది, ఒకవేళ అందుబాటులో లేకపోతే ఫోన్లోనైనా కానీ మాట్లాడండి. గుర్తుంచుకోండి, ఆ రోజు ఎలా గడిచింది, స్కూల్ ఎలా గడిచింది, టీచర్లు ఏమన్నారు. ముఖ్యంగా టీచర్ల కంటే కూడా సాటి పిల్లల్లో ఈ మధ్య టాక్సిక్ పిల్లలు ఎక్కువైపోతున్నారు, ఈగోయిస్టిక్ పిల్లలు ఎక్కువైపోతున్నారు. అది తెలియట్లేదు. మనవాడు కూడా ఏదో అంటాను చూడండి, సవాసం చేస్తే 6 నెలలు చేస్తే వీడవుతాడు అన్నట్టు ఆ పరిస్థితి రాకుండా చూసుకోవాలి. రెండోది, అవతల వాళ్ళ తెలివితేటలకి, ఆ ముదురు తెలివితేటలకి, ఆ టాక్సిక్ పిల్లల దెబ్బకి మనవాడు కూడా పాడైపోతాడండి. సో మరి ఆ రోజు ఏం జరిగింది ఏంటి, ఆ సంఘటనల పట్ల మనవాడు ఏం ఆలోచిస్తున్నాడు, మనవాడి ఆలోచన విధానం ఎలా ఉంది, స్పోర్టివ్గా తీసుకుంటున్నాడా అంటే అనవసరమైన విషయాలు, కొన్ని విషయాలు సీరియస్గా తీసుకోవాలి, అవి సీరియస్గా తీసుకుంటున్నాడా. ముఖ్యంగా స్కూల్ అండి, ముందే చెప్తున్నాను, స్కూల్లో అన్ని విషయాలు అడగండి, తెలుసుకోండి. అలాగని ఏదో బెత్తం పట్టుకొని అడిగినట్టుగా కటువుగా కాకుండా చక్కగా ఒక ఫ్రెండ్ లాగా అడగండి. తర్వాత వచ్చి చాలామంది పిల్లలకి వాళ్ళకి సమస్యలు ఉంటాయి, చెప్పుకోలేరండి పాపం. అంటే ప్రైవేట్ పార్ట్స్లో సపోజు గజ్జో దురదో తామరో వచ్చింది అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, అవి కూడా చెప్పరు. సిగ్గుపడే విషయం, అమ్మ నాన్న కోప్పడతారేమో, లేకపోతే తిడతారేమో, నా నిర్లక్ష్యం అంటారేమో, లేకపోతే చెప్పుకుంటే తక్కువైపోతానేమో, ఇలా చాలా ఉంటాయండి. అలాగే ఫ్రెండ్స్ గురించి చెప్పరు, వాళ్ళ పర్సనల్ విషయాలు చెప్పరు, స్కూల్లో టీచర్ కొట్టింది కూడా చెప్పరు, అసలు చెప్పరు. ఇలాంటివి గోడ కుర్చీ వేయించినా, కొట్టినా, బయటికి పంపించినా అవి కూడా చెప్పే రోజు వచ్చినప్పుడు మీ పిల్లలు ఓహో వాళ్ళ తప్పుని వాళ్ళు తెలుసుకుంటున్నారు, ఒప్పుకుంటున్నారు, కాస్త తేలిగ్గా ఉంటున్నారని అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే దాచుకోవడం మొదలుపెట్టాడో భవిష్యత్తులో ఇంకా ప్రమాదం అండి. సో ఇంకా స్నేహితులతో గొడవలు, గుడ్ టచ్, బ్యాడ్ టచ్, ఇవన్నీ మనం నేర్పాం కదండి. ఎలాగో లైంగిక వేధింపులు ఏమైనా ఉన్నాయేమో, ఇలాంటివన్నీ కూడా తెలుసుకుంటే, అంటే మనం జోక్యం చేసుకోవాలి, తప్పదు అనుకున్నప్పుడు మనం వెళ్ళి ఆ టీచర్లతోనో, స్కూల్ మేనేజ్మెంట్తోనో, లేకపోతే మన పిల్లలు ఎవరితో అయితే ఫ్రెండ్షిప్ చేస్తున్నారో వాళ్ళ పేరెంట్స్తోనో మాట్లాడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది గుర్తుంచుకోవాలి. తర్వాత ఇష్టాలు మరి మనతో చెప్పరు, ఎవరితో చెప్పుకుంటారు చెప్పండి? చెప్పుకుంటారు.
తల్లో తండ్రులు చెప్పుకుంటారు, లేకపోతే సిబ్లింగ్స్ అన్నయ్యో తమ్ముడో అక్కో చెల్లో ఉంటే వాళ్ళతో చెప్పుకుంటారు కదండి. అది చూడండి. స్నేహితులు ముఖ్యంగా గుర్తుంచుకోండి, స్నేహితులతో చెప్పుకుంటారు. అంటే మన పిల్ల గురించి వీళ్ళతో మాట్లాడాలి. ఇంట్లో ఉన్న పెద్ద పిల్ల చిన్నపిల్లతోనో మాట్లాడాలి, లేకపోతే ఆ ఫ్రెండ్స్తో మాట్లాడితే తెలుస్తాయండి వీళ్ళు ఏం షేర్ చేసుకుంటున్నారు, ఎలా ఉంటున్నారు, ఏంటి, ఏ విషయం ఎలా ఆలోచిస్తున్నారు, ఇవన్నీ కూడా అక్కడ చెప్తారు. ఎక్కడ మన ఇంట్లోనే చిన్నపిల్లలకి పెద్ద పిల్లలకి లేకపోతే స్కూల్లో ఉన్న ఫ్రెండ్స్కి బెస్ట్ ఫ్రెండ్స్కి చెప్తారు. తెలుసుకోవడం ద్వారా మన ఆలోచన వీళ్ళ ఆలోచన ఎలా ఉంది అనేది మనం ఒక ఆలోచన రావడానికి తర్వాత మనం ఎంతగా ఫ్రెండ్షిప్ చేయాలంటే మనతో చెప్పుకునేంతగా ఫ్రెండ్షిప్ చేయాలండి పిల్లలతో. అప్పుడు ఫ్రీ అయిపోతారు వాళ్ళు కూడా, మనం కూడా ఫ్రీ అయిపోతాం. అంతే తప్పించి మా వాడు అలా ఉండకూడదు, ఇలా ఉండకూడదు, ఐఏఎస్ అవ్వాల్సిన వాడు ఐఐటి కొట్టాల్సిన వాడు ఇలాగే ఉండాలి, ఇలాగే ఆలోచించాలని పెట్టుకున్నాం అనుకోండి, అసలు లోపాలు ఏమీ తెలియదు, చిన్న ఇబ్బందులు కూడా తెలియదు. తర్వాత రేపు బొక్కబొర్లా పడే అవకాశం ఉంటుంది, గుర్తుంచుకోండి. అలాగే భయాలు ఉంటాయి చూసుకోండి. చాలామందికి చిన్న పురుగులు బొద్దింకలు అనుకుంటాం భయాలంటే, ఇంకా చాలా ఉంటాయండి, గుర్తుంచుకోండి. టీచర్ గురించి భయం ఉంటుంది, సాటి పిల్లల గురించి భయం ఉంటుంది, ఒక సబ్జెక్టు గురించి భయం ఉంటుంది, దారిలో వెళ్ళే క్రమంలో పోకిరీలు ఉంటారు వాళ్ళ గురించి భయం ఉంటుంది. ఇలాగ చాలా భయాలు ఉంటాయి, 1-2 కాదు. చీకటి అంటే భయం ఉంటుంది, ఒక సబ్జెక్ట్ అంటే భయం ఉంటుంది, ఒక మనిషి అంటే భయం ఉంటుంది. ఇవన్నీ తెలుసుకోవాలి, గుర్తుంచుకోండి. తెలుసుకొని వాళ్ళని తిట్టడం, ఓస్ ఇంతేనా, ఇక నేను అలా చేశాను నేను ఇలా చేశానని కాకుండా ప్రాక్టికల్గా వాళ్ళ భయాన్ని పోగొట్టడం కోసం మనం ఒక మంచి ప్రయత్నం చేయాలి. అంటే ఆ భయాన్ని కొద్దిగా లైట్గా పరిచయం చేస్తూ, ఇక ఇంతే, ఇంతకు మించి ఏమీ లేదు, ఒక వాడి గురించి భయపడుతున్నావు పలానా, వాడితో ఇలా మాట్లాడిస్తే లేకపోతే ఇక ఇలా సారీ చెప్పేస్తే ఇట్లాగా కలుపుకుంటే భయపడాల్సింది ఏమీ లేదు, లేకపోతే ఇదిగో ఇలాగ ఈ రకంగా దూరంగా ఉంటే భయపడాల్సిన పని లేదు. ఈ విషయం తెలియచేయాలి, గుర్తుంచుకోండి. ఆ తర్వాత ఆరోగ్యం ఇందాక చెప్పుకున్నాం కదండి. ముఖ్యంగా శారీరక ఆరోగ్యం బాగానే ఉంటుంది, మానసిక ఆరోగ్యం చాలా ప్రమాదం, గుర్తుంచుకోండి. మనసులోనే ఉంచుకుంటారు, కుమిలిపోతూ ఉంటారు, మోస్ట్ ఇంట్రావర్టెడ్గా తయారైపోతూ ఉంటారు. అది చాలా ఇంపార్టెంట్. అలాగని శారీరక ఆరోగ్యం అంటే మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం, కళ్ళు పళ్ళు గోల్డ్ దగ్గర నుంచి అన్నీ, స్కిన్ అంతా చూడం, ప్రైవేట్ పార్ట్స్ చూడం కదండి. ఏమైనా మార్పులు వస్తున్నాయా అంటే చర్మ రోగాల దగ్గర నుంచి ఇంకా చాలా ఉంటాయి, ఏమైనా వస్తున్నాయా చూసుకోండి. ఒంట్లో నలతగా ఉంటే చెప్పరు, అది కూడా గమనించుకోవాలి. అంటే అడగాలి, మనం అడుగుతూ ఉండాలి. తర్వాత వచ్చి మానసిక ఆరోగ్యం, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. పిల్లలు మానసికంగా ఎంత స్ట్రాంగ్గా ఉంటే, ఎంత ఫ్రీగా ఉంటే అంత బాగుంటారు. మరి మానసిక ఆరోగ్యాన్ని దెబ్బేసేస్తున్న విషయాలు నేను మీకు చెప్పాను. స్కూల్లో టాక్సిక్ ఫ్రెండ్స్ కావచ్చు, టీచర్స్ కావచ్చు, పోకిరీలు కావచ్చు, ఇలా చాలా ఉంటాయి. ముఖ్యంగా ఇంట్లోనే వాతావరణం కావచ్చు, చుట్టాలు కావచ్చు, బాగా దగ్గర అనుకుంటున్న వాళ్ళు కావచ్చు, అది మగపిల్లాడైనా ఆడపిల్లలైనా ఇద్దరికి ఎఫెక్ట్ పడుతుంది. కాబట్టి ఈ విషయం కూడా ఆలోచించండి. తర్వాత వచ్చి అసలు వాళ్ళ పుస్తకంలో ఏం రాసుకుంటున్నారు మీ గురించి, అదే ఇందాక చెప్పాను కదండి, రెడ్ బుక్ బ్లూ బుక్ అని, అట్లాగే అన్నట్టు. అంటే వాళ్ళు మీ గురించి ఏమనుకుంటున్నారు అనేది గమనించండి. అందరు పిల్లలు కూడా తల్లిదండ్రుల గురించి బ్యాడ్గానే అనుకుంటారు. అంటే పని చెప్తాం కదండి, ఖాళీగా ఉంచాం కదండి, డిసిప్లిన్గా ఉండమంటాం కదండి, అది చేయొద్దు ఇది చేయొద్దు అని చెప్తూ ఉంటాం కదండి. అది ఎందుకు చెప్తున్నాము, దాని పర్యవసానాలు ఏంటి, మేము చెప్పకపోతే ఏం జరుగుద్ది అనేది తెలియాలి. అలాగే మన ఎగ్జాంపుల్స్ ఉంటాయి. చిన్నప్పుడు మనం ఎన్ని ఇబ్బందులు పడ్డాం, మన అమ్మా నాన్నని మనం ఎలా తిట్టుకున్నాం, ఏం చేసాం, ఏదైనా తినే చోట, తాగే చోట, చదివే చోట, ఓ పని చేసే చోట, అన్ని చోట్లనండి. ముఖ్యంగా డిసిప్లిన్ విషయంలో ఏ పిల్లాడికి డిసిప్లిన్ నచ్చదు, గుర్తుంచుకోవాలి. మనం డిసిప్లిన్ ఇష్టపడరు ఎవరు కూడా, కానీ అది బలవంతంగా నచ్చుద్ది ఎప్పుడు మనం ఆచరించినప్పుడు, ఎప్పుడు మనం దాన్ని కరెక్ట్గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు. చాలా కోరికలు ఉంటాయి పిల్లలకి, చాక్లెట్ల దగ్గర నుంచి బైకుల దగ్గర నుంచి చాలా ఉంటాయి. తీరిస్తే ఒకలాగా, తీర్చకపోతే ఒకలాగా ఆలోచిస్తారు తల్లిదండ్రులు. పక్కవాడికి కోరిక తీరుతుంది కదా, నాకు ఎందుకు తీరదు, క్లాసులో అందరూ తీర్చుకుంటున్నారు కదా, నాకు ఎందుకు తీరట్లేదు, లేకపోతే క్లాస్లో వాళ్ళు వీళ్ళు అది ఇది కొనుక్కుంటున్నారు కదా అనుకుంటారు. కానీ అది ఎంతవరకు అవసరం, మన ఆర్థిక స్థోమత ఏంటి, ఆ వస్తువు వల్ల నీ విలువ పెరుగుతుందా, నీకంటూ ఉన్న విలువ ఏంటి, ఇలాంటివి వాళ్ళకి అర్థమయ్యేలాగా చిట్టి పొట్టి కథల రూపంలో ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే చాలా బాగుంటుందండి. ఇంకా ఫైనల్గా వాళ్ళ భవిష్యత్తు ఎలా ఆలోచిస్తున్నారు, ఏమవ్వాలనుకుంటున్నారు. అందరూ కూడా ప్యాషనేట్గా డాక్టర్ అవుతాను, లాయర్ అవుతాను, సినిమా యాక్టర్ అవుతాను, ఇలాంటివే కదా చెప్తారు, ఇంజనీర్ అవుతాను అని. ఎందుకు అవ్వాలనుకుంటున్నావు ఆలోచించండి. ఇది అడగండి ఖచ్చితంగా. ఏమవుతావు అంటున్నాను తప్పించి ఎందుకు అని అడగట్లేదు ఎవరు కూడా. ఎందుకు అంటే అక్కడ బాగా డబ్బులు వస్తాయనా,
లేకపోతే అక్కడ ఏదో లైఫ్ బాగుంటుందనా, గ్లామరస్గా ఉంటుందనా ఇలా అనుకుంటూ ఉంటారు. అంటే అపోహలు, అలాంటి పిచ్చి అపోహలన్నీ పోగొట్టేసి అది నీకు ఇష్టం కాబట్టి, అది ముఖ్యంగా నీ మనసుకి నచ్చింది కాబట్టి, నీకు ఉపయోగపడుతూ ఈ సమాజానికి మరి 10 మందితో కనెక్ట్ అయి ఉంటాం కదండి. ఎప్పుడు సమాజం మెచ్చుకోవాలని అనుకుంటాం కదండి. సమాజానికి కూడా ఉపయోగపడేలా ఉండాలి. అలాగని ఏ ఎన్జిఓల్లోనూ చేరమని అంటలేదు, బైరాగుల్లాగా తిరగమని అంటలేదు. సో ఈ ఆసక్తి ఎక్కడి నుంచి వచ్చింది అనేది గమనించండి. అంటే ఎవడో సీనియర్ నుంచో లేకపోతే సాటి పిల్లవాడి నుంచో తెచ్చుకొని వీడు కూడా చెప్పేస్తున్నాడా, వీడికి సొంతంగా ఈ ఆలోచనలు వస్తున్నాయా అనేది ఆరా తీయండి. ఇక అలాగే హాబీస్ కూడా అడగండి దయచేసి. నీకు ఏ హాబీ ఇష్టం అంటే ఓటీటీలు చూస్తాను, సినిమాలు చూస్తాను, ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేస్తాను అవి కాదు, గుర్తుంచుకోండి. లలిత కళలు, పెయింటింగ్, డ్రాయింగ్, డాన్స్, అలాగే స్పోర్ట్స్, ముఖ్యంగా స్విమ్మింగ్, బ్యాడ్మింటన్, ఏదో ఒకటి ఖచ్చితంగా ఒకటి పెట్టుకోమనండి. గేమ్స్లో ఒకటి పెట్టుకోమనండి. మెంటల్గా కళారూపాలు ఏదైనా పర్వాలేదు ఒకటి పెట్టుకోమనండి. ఖచ్చితంగా పిల్లలు బాగుంటారని నేనైతే బలంగా నమ్ముతున్నాను. ఇది వరల్డ్ వైడ్ అందరూ చెప్పుకునేదే. మరి గడిచిపోయిన ఏడాది అలాగూ గడిచిపోయింది, అయిపోయింది. ఈ సంవత్సరం మీరు ఏం చేశారు, ఎంతవరకు వచ్చారు, ఇప్పుడు చెప్పుకున్న వాటిలో ఎంతవరకు వచ్చారు, మిగిలినవన్నీ కూడా ఒకవేళ ఏమీ చేయకపోతే మొదటి నుంచి స్టార్ట్ చేసేయండి. రేపటి నుంచే స్టార్ట్ చేసేయండి. పిల్లవాడిలో మార్పు ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే మనం ప్రాణాలన్నీ వాళ్ళ మీదే కదండి పెట్టుకుంటాం. ప్రాణాలంతా పిల్లల మీదే పెట్టుకుంటాం. అలాంటప్పుడు వాళ్ళకు 10-15 నిమిషాలు టైం ఇచ్చుకోలేమా, ఈ 10 విషయాల గురించి ఆలోచించలేమా? సో దయచేసి ఆలోచించండి. ఇక్కడ కామెంట్లో మీ ఒపీనియన్ చాలా ఇంపార్టెంట్. పేరెంట్స్, సాటి పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్లో వాళ్ళకి షేర్ చేయండి. ఇంకా మీరు ఏం కోరుకుంటున్నారు పేరెంటింగ్లో, అలాగే పిల్లల విషయంలో, కెరీర్ దగ్గర నుంచి అన్నీ చెప్పుకుంటున్నాం. లైఫ్ స్కిల్స్, ఉద్యోగాలు, ఇంటర్న్షిప్లు, స్కాలర్షిప్లు అన్నీ చెప్పుకుంటున్నాం కదండి. అందుకే పేరెంటింగ్ కూడా చెప్తున్నాను. అలాగే నా అనుభవంలోనివి, చుట్టూ చూసిన అనుభవాల నుంచే చెప్తున్నాను తప్పించి మరేం కాదు. మీకు ఎలా అనిపించింది దయచేసి కామెంట్లో చెప్పండి. ఇంకా కొంతమంది ఫాలో అవ్వట్లేదు, దయచేసి ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.